చేసుకుంటున్నావు. ఇక్కడ తిమోతి గారికి పౌలు గారు చెప్తున్నాడు, నువ్వు కల్పన కథల వైపు కానీ ఆ సత్యమునకు భిన్నమైన బోధల వైపు కానీ సత్యానికి విరోధంగా మాత్రం ఎంత మాత్రం వెళ్ళొద్దు. దేవుడు వాక్యం ఏం చెప్తుంది? దేవుడు వాక్యం నిన్ను ఎంత తీసుకోవాలనుకుంటుంది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చిన తర్వాత వాక్యాన్ని రాపిచ్చాడా? ఆయన వెళ్ళిన తర్వాత రాయబడిందా వాక్యం? ఆయన ఈ లోకంలో నుంచి పరలోకానికి వెళ్ళిన తర్వాత వాక్యం రాయబడింది. ఈ లోకంలో ఇప్పుడు కొత్త నిబంధనగా మనం రక్షించబడిన మనం ఈ లోకంలోకి దేవుడు కొత్తగా మనతో మాట్లాడాలనుకుంటాడు. వాళ్ళు చేసినట్టు మనం చేయొద్దు అంటున్నాడు, కానీ కొత్తగా మనతో మాట్లాడతాడు. ఎలా నడవాలో, ఎలా జీవించాలో, ఎలా ఆయన వైపు తిరగాలో, ఎలా ఆయనతో ఉండాలో, ఎలా అంటుకట్టబడాలో నీకు కొత్త బోధ నేర్పిస్తాడు దేవుడు. ఎప్పుడో తెలుసా? నువ్వు ఆయన దగ్గరగా ఉన్నప్పుడు, ఆయనతో